యాదవ్ గారు మీరు చెప్పండి. కేవలం గత ప్రభుత్వం చేసిన పాపాలను కడిగే ప్రయత్నం చేస్తున్నాం తప్పిస్తే ఇది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన సమస్య కాదు అని చెప్తున్నారు. బట్ మీరు మాత్రం బయట 20 అన్నారు, చట్టసభలోనే నేరుగా 30% కమిషన్ తీసుకున్నారని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఈ ధర్నాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు చెందిన నాయకులు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. అనటానికి ఏదో ఒకటి బురదలతం ఎదురుదాడి చేస్తామని చెప్పేసి అంటే అది ఎంతవరకు ఒప్పుకుంటారు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. నిజానికి ఈరోజు నవంబర్ మాసంలో 2023 ఎన్నికల సమయంలో నవంబర్లో రైతు బంధు కోసం పెట్టిన డబ్బుల్ని 7,000 కోట్ల రూపాయలు ఇస్తుంటే హైకోర్టు పోయి అడ్డగించి ఈ పేరు ప్రఖ్యాతులు ఎక్కడొస్తాయో రైతులలో ఎక్కడ మన్నలు పొందుతారో అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేలు జరగకుండా ఉండటం కోసం అడ్డగించి ఎన్నికలు అయిపోయిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు అటు రైతుల నోట్లో మట్టి కొట్టి ఎవరికి ఇచ్చారు, ఎవరు జేబులు నింపారు, ఎవరు జేబులు నింపుకున్నారు, ఎవరికి మూటలు పంపించారు అనేది యావత్ ప్రజానికానికి, అధికార యంత్రాంగానికి, అధికార పార్టీ నాయకులు కూడా తెలుసు. రైతుల కోసం పెట్టిన పైసలను కూడా వాడుకొని కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం ఇచ్చిన ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఏదేదో ప్రగల్భాలు పలుకుతానో లేకపోతే శ్రీరామచంద్రుడు లెక్కనో సత్యహరిచంద్రుడు లెక్కనో మాట్లాడితే ఇంకా చేయగలిగేది ఏమున్నది? ఇప్పుడు ఆ ఎన్నికలలో దాదాపుగా మొన్నటి వరకేమో మేము మొన్ననే కొత్తగా అధికారంలోకి వచ్చినామో అప్పుడే మీరు మమ్మల్ని చేయమని చెప్పేసి నిలదీస్తారని చెప్పేసి అని అంటారు. ఎన్నికలలో అధికారంలో రావడం కోసమేమో హామీలు ఇచ్చారు. ఇవాళ 15 నెలలు అయిపోయేటప్పటికేమో మేము అన్ని చేసేసినామని చెప్తా ఉన్నారు. ఉచిత విద్యుత్ చేసినామని అంటున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినామని అంటున్నారు. జనాలు లేకపోతే అది ఆచరణలో ఉందా లేదా, అమలవుతుందా లేదా అనే విషయాన్ని ప్రజలు మాత్రం చెప్తారు. ప్రజలు ఎవరికి మామూలుగా మూతి ముందు గొట్టం పెట్టినా కానీ, మైకులు పోయి ఎవరు మామూలుగా సోషల్ మీడియా వాళ్ళు అడిగినా, వేరే పత్రికల వాళ్ళు అడిగినా కానీ పథకాలు చెప్పిన కానీ ఇంతవరకు అమలు కాలేదు, ఒక ఫ్రీ బస్ తప్ప అని చెప్పేసి ఆ ఫ్రీ బస్సులు కూడా ఎటువంటి రామాయణాలు భాగవతాలు అవుతున్నాయో మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేయడానికి ఎదుటోళ్ళ మీద మన బురద వెళ్తే అది ఎంతవరకు ఎదురుదాడి చేస్తాం, మాకు కూడా నోరుంది, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, సమాధానం చెప్పలేక దాన్ని పక్కదో పట్టియడానికి ఎదురుదాడే ఇక మామూలుగా మరో మార్గం అని చెప్పేసి అని అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు, మంచి ఆనవాయితీ కాదు. ఇవాళ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వమని చెప్పేసి మేము అనట్లేదు. ఎందుకు? వాళ్ళు బాధపడ్డరు, చేసిరు. ఇది మీ ప్రభుత్వంలో పనులు చేసినంటే ఎవరు ప్రభుత్వంలో చేసినా రేపు ఎన్నికలు రాగానే ఆ ప్రభుత్వానికి లెక్కలు చేసి ఇచ్చే ఆనవాయితీ ఏ ప్రభుత్వానికి కూడా లేదు కదా. గతంలో మీరు ప్రభుత్వం కాంగ్రెస్ గా ఉండి మీ బీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో 2014 కంటే ముందు 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ హయాంలో చేసిన వాళ్ళకు కూడా మేము 2014 తర్వాత బిల్లులు ఇచ్చినాం. ఈ రోజు 2023 తర్వాత మా ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం కోసమే చేసినాయి కాబట్టి ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేది కాబట్టి మీరు డెఫినెట్ గా ఇవ్వాల్సిందే. అదేదో మీ జేబుల నుంచి ఇస్తున్నట్టు మీ ప్రభుత్వంలో చేసిరు, మేము ఇవాళ ఇస్తున్నామంటే ప్రభుత్వం ఖజానా నుంచి ఆదాయం వస్తుంది, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వ బాగు కోసం ప్రజల మేలు కోసం చేసిన పనులకి కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించాల్సిందే. అది ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం పని. దాంట్లో భాగంగా మీరు ఈ రోజు కమిషన్ల కోసమే మామూలుగా పనులు చేసుకుంటూ, ఇది బహిరంగ రహస్యం కాదండి. ఇవాళ 20% 30% బిల్లుల కోసం తీసుకుంటున్నారు. దీనికో యంత్రాంగం ఉంది. దీనికి ఆర్థిక శాఖ మంత్రికి యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ప్రజాప్రతినిధి చెప్పినా, ఏ కాంట్రాక్టర్ చెప్పినా ఇంత పర్సంటేజ్ చెల్లించి తీసుకోవాలనేది ఒక రూలే పెట్టుకున్నారు కదా వాళ్ళు, ఒక నియమంగా నడుస్తుంది అది. కాబట్టి ఈ రోజు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, మీ జేబులు కమిషన్ల రూపంలో నింపుకోవడానికి రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఇస్తా అన్న హామీలు ఇవ్వలేదు. లబ్ధిదారులు మామూలు ఎప్పుడిప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది పెన్షన్దారులు, రుణాలు రాని వాళ్ళు ఇవాళ రుణమాఫీ అని అన్నారు. ఎంతమందికి రుణమాఫీ అయింది, రుణమాఫీ కాలేదని గ్రామాలలో చెప్తున్నారు. బోనస్ ఇస్తా అన్నారు రైతులకి, నామమాత్రంగా బోనస్ వేసారు, మేము అందరికి వేసినామని చెప్పి చెప్తున్నారు. వెనకోనికి రాలేదు, ముందరికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అదే రకంగా రైతు బంధు 3 సార్లు అయింది, ఇప్పటికి 3 దఫాలుగా వేయాల్సిన రైతు బంధు ఓసారి కాలయాపన సబ్ కమిటీ పేరు మీద, రెండోసారి మామూలుగా పైసలు వస్తాయని, మూడోసారి మామూలుగా బీళ్లు ఉన్నాయి, రాళ్లు ఉన్నాయి, రబ్బలు ఉన్నాయి, వాటికి ఎట్లా వేస్తారు కొద్దిగా ఆగుతామని చెప్పి ఇవాళనేమో మా రకరకాలుగా 26వ తారీఖు జనవరి అన్నారు, అది 31 మార్చికి పోయింది. ఇప్పటి వరకు కూడా 2 ఎకరాలకు మించి రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు. మేము మాత్రం అన్ని చేసేసినామని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్తారు, పిసిసి ప్రెసిడెంట్ గారు వేదికల మీద చెప్తారు, టీవీ డిబేట్లల్లో మిత్రుడు మానవతరాయ్ లాంటి సోదరులు చెప్తారు. మరి ఇక ఏం చెప్పాలా? ఆడ లబ్ధిదారులు చెప్పాలి నిజంగా అందిందా లేదా. 15 నెలల కాలంలో మేము అన్ని చేసేసినామనంటే 5 సంవత్సరం మొన్నటి వరకేమో మాకు ఇంకా గడువు కావాలి, 100 రోజులన్నా 100 రోజులు కాదు, సంవత్సరం కూడా కాలేదు, మీకు కుదుట పడలేదు, కుర్చీలో కూర్చోగానే మీరు ఇట్లా నిలదీస్తే ఎట్లా, కళ్ళాలు పట్టుకుంటే ఎట్లా
అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజేమో మేము చేసేసామని చెప్తున్నారు. నామమాత్రంగా ప్రతి పథకాన్ని ఎక్కడో ఒక దగ్గర చేస్తున్నామని చెప్పి శంకుస్థాపనలకి, ఫోటోలకి, శిలాఫలకాలకి మాత్రమే పరిమితమై ఈ రోజు చెయ్యకుండా, ఆచరణలో పెట్టకుండా, అమలు కాకుండా మేము చేసేసినామని చెప్పేసి వేదికల మీద చెప్పి ఇట్లా మామూలుగా టీవీ ఛానళ్ళలో చెప్తే ఇంతకంటే దురదృష్టం ఏముంటది? రైట్ సార్.